వెల్కమ్ టు వైకే డిబేట్. నేను మీ అనుష. ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వండి, కూరల్లో వంట నూనె తగ్గించండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఇలా మోడీ దశ ఆదాయ సూత్రాలు చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ ఆయన చెప్పిన టైమింగ్ పైనే డౌట్ వస్తోంది. ఎందుకంటే ఇరాన్ అమెరికా యుద్ధం మొదలై 2 నెలలు దాటింది. ఆ యుద్ధ కష్టాలేవో ఆల్రెడీ చూసేశాం. అంతా కుదురుకుంటోంది, సంక్షోభం ముగుస్తోంది అనే సమయంలో ఉరుములేని పిడుగుల, మబ్బుల్లేని తుఫానులా మోడీ పెద్ద బాంబ్ పేల్చారనే చెప్పాలి. కారణం, పొదుపు పాటించండి అంటూ సాక్షాత్తు ప్రధాని మోదీ చెప్పటం సాధారణ విషయం కాదు. పైగా 10 సూచనలు. ఇప్పుడు అందరికీ ఒక్కటే అనుమానం, యుద్ధం మొదలైన తర్వాత మోదీ ఇలాంటి సూక్తులు చెప్పలేదు. ఎన్నికల సమయంలోనూ ఎలాంటి హితోపదేశాలు చేయలేదు. కానీ ఎన్నికలు అయిపోయాక, ఫలితాలు వచ్చాక మాత్రం ఉపదేశాలు ఇచ్చేశారు. ఇప్పుడు మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అంటే దేశ పరిస్థితి బాగోలేదని ప్రధాని హింటిచ్చారా? రేట్ల బాధుడు తప్పదని మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? అసలు ప్రధాని చెప్పిన దశ సూత్రాల అమలు మనతో అయ్యే పనేనా? అసలు ఆచరణ సాధ్యమేనా? ఇదే ఇవాల్టి మన అంశం. దీనికి సంబంధించి మనకి విశ్లేషణ అందించడానికి తెలంగాణ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో మిగిలిన గెస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. సాగర్ రెడ్డి గారు, చెప్పండి, మీరు నిన్న విన్నారు, నిన్నంతా హైదరాబాద్లో కోలాహలం మామూలుగా లేదు. కానీ ఆ కోలాహలంలో యాక్చువల్గా ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన వెంటనే మోడీ గారు పేల్చిన బాంబు ఏంటంటే, బంగారం ఏడాది వరకు కొనొద్దు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. విన్న తర్వాత అందరిలో రకరకాల ఆలోచనలు, స్పెక్యులేషన్స్. అంటే పెట్రోల్ బాధుడు ఉండబోతోంది అని మనకు చెప్పకనే చెప్పారా? ఎలా అర్థం చేసుకోవాలంటారు? మీరు చెప్పండి సార్. మీ ఆడియో వినిపించట్లేదు సాగర్ గారు, మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. వైకే ఛానల్ వారికి నమస్కారం. అనుష గారు నమస్కారం. ఈ నిన్నటి సమావేశంలో మోడీ గారు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో, భారత భద్రత కోసం ఇచ్చినటువంటి సూచనలు, ప్రజలందరూ కూడా ఒక్క నరేంద్ర మోడీ గారు 24 గంటలు కష్టపడితేనే దేశం బాగుపడుతుంది అనేటువంటి వాదన ఏదైతే ఉంటుందో అది మంచిది, అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. రెండవది, భారతీయ జనతా పార్టీ ఇట్లాగూ భారతదేశంలో ఉంది కాబట్టి, ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి, మేము ఏది అడిగితే అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి, మేము మాత్రం దేశం గురించి పట్టించుకోం, దేశంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరైనా చంపేసినా పట్టించుకోం మేము, చైనా వాడు భూభాగాన్ని ఆక్రమించుకున్నా పట్టించుకోం మేము, లేదా ఇంకా ఏ దేశం వాడు వచ్చి ఈ దేశంలో ఏం చేసినా మేము పట్టించుకోం, రోహింగ్యాలు బంగ్లాదేశ్లో వచ్చి సుమారు 99,000 మంది, 99,000 మంది ఇక్కడ సభ్యత్వాలు తీసుకొని, ఓటర్ ఐడి కార్డు తీసుకొని, ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడి సభ్యులుగా చలామణి అయి ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఈ దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటువంటి పాత్ర పోషిస్తున్న వాళ్ళని కూడా మేము పట్టించుకోం, కేవలం బదనము చేసేటువంటి పని మాత్రమే పట్టించుకుంటాం. కానీ సాగర్ గారు కాంగ్రెస్ ఏమంటోందంటే అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతోంది. కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ దేశం మీద ఏనాడు కూడా వాళ్ళకి ప్రేమ లేదు. ఫస్ట్ ముచ్చట, అసలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పుట్టినటువంటి సంస్థగానే దాన్ని చిత్రీకరించవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే, సాక్షాత్తు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా వాడు భూభాగాన్ని ఆక్రమిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని ప్రతిస్పందిస్తే పార్లమెంట్ విజయసాగర్ గారు, దయచేసి మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది దేశ స్వాతంత్రం పార్టీ తరఫున మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో, దేశం ఏం పరిస్థితి తీసుకెళ్లిరో ఇప్పుడు మీకు రేషన్ కానీ బదనం చేస్తుట్లో మీరే నంబర్ 1 ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీరు
టార్గెట్ గా చేసుకొని మాట్లాడటం కాదు. ఈ రోజు టాపిక్ ఏంటంటే మోడీ గారు పెట్టిన 10 సూత్రాలు ఈ అదే దేశానికి చెప్తున్నామన్నా, అవసరమా? మేము అదే చెప్తున్నామే. కాంగ్రెస్ పార్టీ రమణ, గురించి చెప్పేదాకా నువ్వు తిరుగుతున్నారు. వినాలా? దాని నువ్వు మీద లేకపోతే నువ్వే మాట్లాడట్లేదు. మాట్లాడుకుని సలేసుకుంటా. మీరు దయచేసి ఆ పాయింట్స్ మీద మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ పాయింట్స్ లేదు మాట్లాడుతున్నా చర్చ. మేము. ఇప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు మేము చేస్తూనే ఉంటాంటాం, మీరు మాత్రం పాయింట్స్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడమని కరెక్ట్ కాదు. నేను దానికి విశ్లేషణ చెప్తున్నా. నేను ఆ చెప్పేది మీరు వినే ఓపిక కూడా మీకు లేకపోతే, మీకు అర్థం చేసుకునే ఓపిక కూడా లేకపోతే, మీకున్న ఆపేక్షణ అంతా ఒక్కటే, ఎట్టకేలకు బీజేపీని బదనం చేయాలి, మేము అధికారంలో రావాలి. ఆ ఎవరు పద్ధతి బదనాం మార్చుకోవాల్సిన చేయాలి? అవసరం ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. నేను బదనాం వ్యక్తులు నువ్వు అందుకే చేస్తే మధ్య మధ్యలో రావద్దు కదా అన్న రమణ. వ్యక్తులు బదనాం చేస్తే ఒక పార్టీ బదనాం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అన్న అది దేశంలో జరిగిన చరిత్ర గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు చైనా భూభాగాన్ని ఆక్రమించుకున్న నాడు నెహ్రూ పరిపాలన ప్రధానమంత్రిగా ఉన్ననాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించినాడు. ఆ భూభాగాన్ని అప్పచెప్పినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి మీకు స్వచ్ఛందంగా చెప్తున్నా. మీరు తెలుసుకోకపోతే మీరు తెలుసుకొని మాట్లాడండి. రెండోది, పాకిస్తాన్ యొక్క ఆగడాలు ఈ దేశంలో జరుగుతున్న దానికి ప్రధానంగా సహకారం అందించినటువంటి పార్టీ కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం. మిలిటరీ వాళ్ళను ఒక్క గుండు కూడా మీద దిగద్దు, ఒక గుండు ఎక్కడన్నా దిగితే లెక్క చెప్పవలసిన బాధ్యత ఉన్నదని చెప్పి వాళ్ళ చేతులు కట్టేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఈ దేశంలో అల్లకల్లాలు సృష్టించినా కానీ మీ పార్టీ అధికారాల కోసం అల్లకల్లాలు సృష్టించినటువంటి ఘనకార్యాలు గతంలో చాలా ఉన్నాయి. సో అవన్నిటిని నేను చెప్పట్లేదు. మీరు అంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు రమణ, మీరు మోడీ గారు నిన్న చెప్పిన 10 సూత్రాలు ఏంటి అని అంటున్నారు. అంటే ఆయన సూత్రాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆయన చెప్పిన వ్యాఖ్యలు తీవ్రతను, పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతున్నాయి. అంత తీవ్రతకు దారి తీసిన కారణాలేంటి అని చెప్పమంటున్నారు. అనుష గారు నంబర్ 1 పాయింట్, బంగారం కొనవద్దండి అని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో బంగారం అనేటువంటి దాని మీద బిజినెస్ లైన్లో ప్రపంచ దేశాలను వెళ్తున్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులలో అనవసరమైనటువంటి బంగారం మీద పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పడద్దు కుటుంబాలు అనేటువంటి దూరదృష్టి భావనతో చెప్పినటువంటి నంబర్ 1 పాయింట్. నంబర్ 2, సార్ ప్రజల కోసం చెప్పారా దేశం కోసం చెప్పారా చెప్పండి. ప్రజల కోసమే, దేశం కోసం. దేశమేంది ప్రజలేంది అనుష గారు? దేశం సురక్షితంగా ప్రజలు సురక్షితంగా ఉంటేనే కదా దేశం సురక్షితంగా ఉండేది. సార్ ప్రస్తుతానికి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని చెప్పకనే చెప్తున్నారా? ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని కాదు, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలనేటువంటి సూచన మాత్రమే ఇది. మరి ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే సడన్ గా ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు తప్ప, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వీక్ అయిపోయి ఏదో చెడుగుడులు ఆడేటువంటి పరిణామాలతో చెప్పట్లేదు. అది రెండవది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇలా పెట్రోల్ డీజిల్ కు ఉత్పత్తి చేసే దేశాల మీద జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి, ఆ యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి దానివల్ల మనం దిగుమతి చేసుకునే దానిలో కానీ ఎగుమతి చేసుకునే అటువంటి దానిలో కొన్నిట్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సూచన ఇవ్వడం జరిగింది. అది పాటించవలసిన బాధ్యత కూడా పార్టీల మీద ఉంది, ప్రజల మీద ఉంది అని ఉద్దేశంతో చెప్పడం. తప్పకుండా సాగర్ గారు, తప్పకుండా అందులో డౌట్ లేదు. మనం పాటించాలి. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు మనము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలి, అందులో డౌట్ లేదు. అయితే ఎందుకు ఎలక్షన్ తర్వాత మాత్రమే చెప్పారు అనేది, యుద్ధం ఈ రోజు మొదలవ్వలేదు. యుద్ధం మొదలై మనకు తెలిసి ఎన్ని నెలలైందో. ఇప్పటి వరకు మాట్లాడి ఈ సంక్షోభం వస్తుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని యుద్ధం మొదలైన రోజే చెప్పకుండా ఈ రోజు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు ఇంకా అసలు కాలేనే లేదు. నేనేమంటున్నానంటే, ఎలక్షన్స్ అనే దాని మీద అసలు అది నథింగ్ మ్యాటర్. 4-5 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినాయి అంతే కదా. మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్లు, వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు చెప్పినంతో వేరే రాష్ట్రాలలో ఓట్లు వేయకుండా వెళ్ళిపోతారా జనాలు? మాకు అది మ్యాటర్ కాదు. ఎలక్షన్స్ ఏంటి? ఎలక్షన్లు భారత ప్రభుత్వ ఎలక్షన్లు అంటే ఎంపీ ఎలక్షన్లలో కన్నా ముందు ఏమన్నా చెప్పి ఎంపీ ఎలక్షన్ల తర్వాత తప్పించుకుంటే మీరు ఇదేదైతే ఆరోపణ ఉందో ఈ ఆరోపణకి కట్టుబడి ఉండవచ్చు. కానీ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు జరిగినటువంటి పరిణామాలు, ఎంపీ ఎలక్షన్ల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకే పద్ధతిలో ఉన్నాయి తప్ప కానీ తేడా భావాలు ఎక్కడ లేవు. మూడవది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక దేశాల యొక్క విధానాల యొక్క పరిస్థితులను బట్టి
ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు పరిగణించబోతున్నాయి కాబట్టి రాబో కాలం లోపల మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేటువంటి భావనతోటి సూచించేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్రను నరేంద్ర మోడీ గారు పోషించారు కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు. పెట్రోల్ వాడకం తగ్గించండి అని చెప్తున్నారు. అనవసరమైన సమయం లోపల పెట్రోల్ వాడద్దు, వాడేటువంటి విధానంలో తప్పకుండా వాడాల్సిందే, కొరత రాకుండా చూసేటువంటి బాధ్యతగా చూస్తున్నాం అనేటువంటి సంకేతం ఈ యొక్క 3వ అంశం. 4వ అంశం వర్క్ ఫర్ హోమ్. ఐటీ కంపెనీలన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగస్తులు రావడానికి పోవడానికి జీతాలకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వర్క్ ఫర్ హోమ్ చేసుకొని ఫైనాన్షియల్ గా పొదుపు కార్యక్రమంలో ఆ యొక్క కంపెనీల యొక్క అభివృద్ధి కోసం ప్లస్ జనాల యొక్క అభివృద్ధి కోసం వర్క్ ఫర్ హోమ్ చేసుకోవాలనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది. విదేశీ యాత్రలకు వెళ్ళకండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మన దేశంలో ఉన్న ఎవరైతే జనాలు ఉన్నారో అక్కడ జరిగే ఇబ్బందులకు కనుక జరిగితే మనం బాధపడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అనవసరమైన సమయంలో విదేశాలకి వెళ్ళవద్దు, ఇబ్బందులు పడవద్దు అనేటువంటి ఒక సూచన. ఇవన్నిటినీ ఏదో దేశంలో మాకు చేతగాక మాకు తెలివిలేక మేము కింద పడిపోయేటువంటి పరిస్థితులు చెప్పేటువంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఈ దేశ జనానికి, ఈ దేశ రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, వివిధ రకాలైనటువంటి విజ్ఞులకి ఈ యొక్క సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ అనేటువంటిది మనం ఏదైతే వంట నూనెను వాడుకుంటున్నామో వంట నూనెను విదేశాలకు వెళ్ళి కూడా దిగుమతి చేసేటువంటి ప్రక్రియ ఎక్కువైంది కాబట్టి ఆ యొక్క స్వదేశంలో మన ఆయిల్కి సంబంధించినటువంటి వస్తువులు అంటే ఉత్పత్తులను మనం తక్కువ చేసినాం, మనం వివిధ రకాల పంటలకి వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి, అది ఎందుకంటే నిత్యావసర వస్తువుల్లో భాగం కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది. ఇక సాగర్ రెడ్డి గారు మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. మనకి డిబేట్ లో మాట్లాడదాం, మనకి ఇంకా 1 అవర్ ఉంది. ఇంకొక 3 పాయింట్లు ఉన్నాయి. మీరు తప్పకుండా మాట్లాడదురు కానీ సాగర్ రెడ్డి గారు, ఇవాళ మన 1 అవర్ టాపిక్ మొత్తం ఆ 10 సూత్రాలపైనే. అయితే బీఆర్ఎస్ నేత షకీలా రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. షకీలా రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. చెప్పండి, మీరు విన్నారు కదా సాగర్ రెడ్డి గారు చెప్తోంది, అలాగే ఏదైతే కాంగ్రెస్ అడుగుతున్న విషయాలు కానివ్వండి, అలాగే నిన్న మోడీ గారు ఏదైతే తెలంగాణలో సికింద్రాబాద్ సభలో ఏమన్నారో మీరు విన్నారు కదా. మనం ఎలా పాటించాలి, అది అసలు ఆచరణ సాధ్యమేనా, ఎందుకు మోడీ గారు ఆ వ్యాఖ్యలు చేశారని మీరు అనుకుంటున్నారు? మ్యూట్ లో ఉంది అక్కడ, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. షకీలా రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు. వైకే టీవీ న్యూస్ ఛానల్ కి అందరికి నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం. మేమందరం యాక్చువల్ గా మోడీ గారు హైదరాబాద్ వస్తున్నారంటే చాలా ఉత్సాహంతో ఎదురు చూసాం అందరం. ఎందుకంటే హైదరాబాద్ అంతా నిన్న యాక్చువల్ గా హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అందుకని మేము ఎక్కడ బయటికి వెళ్లకుండా ఎక్కడ చూసినా టీవీలకు కట్టుబడి ఉన్నామన్నమాట. ఆయన స్కెడ్యూల్ అంతా చాలా టైట్ గా ఉన్నింది. సరే, పెరేడ్ గ్రౌండ్స్ లో ఆయన స్పీచ్ ఇస్తాడు కాబట్టి దేశాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు అనేది మేమందరం వెయిట్ చేసాం. సరే, వెయిట్ చేసే కొద్దీ మేమేమనుకున్నామంటే ఇక్కడికి వచ్చారు కదా, తెలంగాణకి రావాల్సిన నిధులు కానీ లేకపోతే ఏదైనా వేరే ప్రణాళికలు ఏమైనా చెప్తారేమో, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదన్నా కూడా కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా సపోర్టివ్ గా ఉంటారేమో అనే ఉద్దేశంతో మేమందరం ఉన్నామండి. కాకపోతే నిన్న రాగానే ప్రధానమంత్రి గారు వేసిన 10 బాంబులు, ఆ వేసిన 10 బాంబుల మూలంగా యావత్ దేశమంతా ఉలిక్కి పడేటట్టు చేశారండి. ఎలాగంటారా, షకీలా రెడ్డి గారు ఒక రకంగా మనం దేశం ఎదుర్కోబోయే గడ్డు స్థితిని ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి, దానికి ప్రిపేర్ అవడానికి మనని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా మనం. నేను అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నా. ప్రధానమంత్రి గారు చెప్పాల్సింది ఏదన్నా ఉంటే చాలా మంది పన్ను ఎగవేతదారులు ఉన్నారు, వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టి పన్ను కట్టేటట్టుగా ప్రజలందరినీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే విధంగా ప్రోత్సహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ పబ్లిక్ 145 కోట్ల జనాభా, 45 కోట్ల జనాభాలందరూ
ఉలిక్కి పడే విధంగా 10 సూత్రాలు చెప్పేసేసి మీరు విదేశీ యాత్రలకు వెళ్ళొద్దు, బంగారం కొనొద్దు, వంట నూనె ఎక్కువ వాడద్దు, డీజిల్ పెట్రోల్ తగ్గించి వాడండి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అంటే ఉండపడంగా ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చింది ప్రధానమంత్రి గారికి? ఇన్నాళ్ళు తెలియదా అని నేను అడుగుతున్నానండి. ఇన్నాళ్ళు తెలీదా? దేశం ఆర్థిక సంక్షోభంలో ఉందా, లేకపోతే ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందా, లేకపోతే మనం ఏ పరిస్థితిలో నిలబడ్డామనేది మనం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది. కానీ ఎలక్షన్స్ అయిపోయినాక ఎలక్షన్ రిజల్ట్ అంతా ఆయనకు పాజిటివ్. ఎలక్షన్ ముందు చెప్తే రిజల్ట్స్ ఎలా ఉండేదో ఆయనే అనుభవించేవాడు కదా. అవన్నీ అయిపోయినాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు వచ్చి సావు కబుర్ చల్లగా చెప్పినట్టు అందరినీ ఇప్పుడు మీరందరూ అసలు పొదుపు చేయండి, కష్టపడి పని చేయండి, లేకపోతే ఏమో జాగ్రత్తగా ఉండండి, విదేశీ యాత్రలకు వెళ్ళొద్దండి, తిండి తినొద్దండి, గాలి పీల్చుకోవద్దండి, బయట తిరగద్దండి అంటే ఇది సమంజసమేనా? ఒక ప్రధానమంత్రి గారు, మీరు డీజిల్ పెట్రోల్ కొరత ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా డీజిల్ పెట్రోల్ మీరు సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాని మూలంగా ట్యాక్సెస్ కానీ సెస్సులు కానీ కలెక్ట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బాధ్యత తీసుకోకుండా మీరు తీసుకోండి అంటే ఎవరు ఆల్టర్నేట్ ఏమైనా మోడ్ ఉందండి? ఆల్టర్నేట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు? ఏమీ లేదు. ఎవరు మానాన్ని వాళ్ళు వదిలేసి మీరు డీజిల్ తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి అంటే ఎలా కుదురుతుంది? దేశంలో కావాల్సిన 142 కోట్ల జనాభాకి మీరు పెట్రోల్ డీజిల్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. మీకు ఎన్ని లొసుగులు ఉన్నా, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు ఇవ్వాల్సిన బాధ్యత బేసిక్ నీడ్ అది. ఇప్పుడు మనకి ఎట్లా నీరు ఎట్లానో కరెంట్ ఎట్లానో అట్లా పెట్రోల్ డీజిల్ కూడా బేసిక్ నీడ్ అది. అవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి ఏదో చెప్పేసేసి ఒక 10 బాంబులు వేసేసి జనాలంతా ఉలిక్కి పడేగా చేస్తారు. ఎవరు హర్షించరండి. ఎందుకంటారా? ఇది కానీ ఈ ప్రకటన కానీ ఎలక్షన్స్ ముందుంటే వీళ్ళకి ఎట్లుండేదో రిజల్ట్ అనేది చంపపెట్టులాగా ఉండేది. ఇప్పుడు రిజల్ట్స్ ఎగ్జామ్ ఇది అయిపోయినాక స్టేట్ రిజల్ట్స్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఈ ఎత్తారంటే మాత్రం నేను ఉద్దేశించి దేశం అంతా ఆర్థిక సంక్షోభం ఉందని నేను అనుకుంటున్నానండి. ఇదే ప్రధానమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి దేశం మొత్తానికి. ఓకే షకీలారెడ్డి గారు, ఇక శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అయ్యారు మన డిబేట్లో. శివకుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు షకీలారెడ్డి గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ విషయం ఎన్నికల ముందు మోడీ గారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. అలాగే ప్రత్యామ్నాయాల గురించి ఆయన ఎందుకు ఆలోచించకుండా పెట్రోల్ డీజిల్ని తక్కువ వాడమని చెప్తున్నారని కూడా అడుగుతున్నారు. అలాగే నిన్న మీరు కూడా మోడీ గారు సభలో ఏం చెప్పారో విన్నారు. అంటే స్వయంగా దేశ ప్రధానమంత్రి వాడకాన్ని తగ్గించమని చెప్పడం, 10 సూత్రాలు సజెస్ట్ చేయడం మీరు ఎలా చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? వైకే టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అనుష, కాకపోతే చెప్పండి శివకుమార్ గారు, మీరు చెప్పండి. మధ్యన ఎవరో స్పీకర్ ఆన్ చేస్తే డిస్టర్బెన్స్ వస్తుందని ఒక్క నిమిషం ఆగాను అట్లా. అయితే అనుష గారు, ఇప్పుడు ఇంతకుముందు విద్యాసాగర్ గారు మాట్లాడేది కూడా నేను వినడం జరిగింది. నేను అప్పటికి కొంచెం డ్రైవింగ్లు ఉండే, అందుకని చెప్పి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినా, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి మన వాళ్ళకి చెప్పిన. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి నరేంద్ర మోదీ ప్రభుత్వము గతంలో బీజేపీ ఏదైతే దేశం కోసం ధర్మం కోసం ఉన్న ప్రభుత్వం కాదు. నరేంద్ర మోదీ మాట నోరు తెరిస్తే నాకు పెన్లాం లేదు, పిల్లలు లేరు, లేకపోతే నేను ఎక్కడైనా ఒక జోలు వేసుకొని బతుకుతా అనే రకంగా గతంలో కేసీఆర్ చెప్పినట్టు, కేసీఆర్ కూడా ఇట్లనే చెప్తుండే, నేను నా ముసలి ఉన్నాము. ప్లీజ్ దయచేసి ఒకటేనండి, మనం టాపిక్ మీద మాట్లాడదాం. అవన్నీ వద్దు. మనం టాపిక్ 10 పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. మొత్తం నేషనల్ వైడ్ ఒక గొప్ప డిబేట్ కావాల్సిన అవసరం ఉంది. దయచేసి వాటి మీద మాట్లాడండి ప్లీజ్. సార్ శివకుమార్ లాల్ గారు, అసలు 10 సూత్రాలు నరేంద్ర మోడీ గారు ఎందుకు సజెస్ట్ చేశారని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా అనుష. మధ్యన ఆయన ఎవరో మాట్లాడి ఇది సబ్జెక్ట్స్ అది ఆల్మోస్ట్ రమణారెడ్డి గారు. సరే, ఆయన అంటే అనలిస్టా లేకపోతే బీఆర్ఎస్ అనలిస్ట్ గానే ఉన్నారు మరి ఈ రోజు.
మరి అనలిస్ట్ గా ఉంటే ఆయన బీఆర్ఎస్ నాయకునిలాగా మాట్లాడుతుంది, ఇంకా నేనేం మాట్లాడలేదు. అయితే పరిస్థితులు అన్నా నేను చెప్పింది టాపిక్ మీద మాట్లాడమన్నా గానీ ఆయన జోలె పట్టుకున్నాడు, ఆయన అది పట్టుకున్నాడు, ఆయన పెళ్ళం పిల్లలు లేరు, అది కాదు కదా మనకు కావాల్సింది. ఇలా అరే దేశం ఉన్న అది పరిస్థితి మీద దానికి మాట్లాడండి సంబంధం ఉంది అన్న. బాస్. నువ్వు నీకు ఒకవేళ వినకపోతే నువ్వు విను, అక్కడ యాంకర్ ఉంది, ఆమె చూసుకుంటది. మధ్యాహ్నం మీరు డిస్టర్బ్ కనీసం నీ ముఖం కూడా కనబడతలేదు, మొదలు సెట్ చేసుకో. కొంచెం వెనక్కి కూర్చోండి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు కొంచెం వెనక్కి కూర్చోండి. అనుషారు, ఇప్పుడు వీళ్ళంతా ఏమంటే దేశంలో వీళ్ళు అధికారం లాడడానికి ఎన్నైనా మాటలు చెప్తారు. అందుకే నేను అదే చెప్పబోతున్నా. ఆయన మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేసి అది చెప్పు ఇది చెప్పు అంటే, లేకపోతే ఆయన చెప్పమనండి, నేను నెక్స్ట్ మాట్లాడతాను. రమణారెడ్డిని మాట్లాడమని చెప్పండి. లేదు లేదు, మీరు మాట్లాడండి శివకుమార్ గారు. ఏ, ఆయన నేను deviate ఏమంటున్నానంటే అయిపోతుంది అన్నారు అంతే. గతంలో కూడా ఇదే పరిస్థితికి మనం ఆలోచిస్తే కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన చెప్పింది ఇదే. నేను నా ముసలు దున్నం పావుసేరు బియ్యం వండుకుంటే మాకు సరిపోతుంది, నా పిల్లలు బయట దేశంలో ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదు, ఎవరు తప్పు చేసినా, నా కన్న పిల్లలు తప్పు చేసినా నేను దాన్ని క్షమించాను, దాని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. ఈ రోజు నరేంద్ర మోడీ కూడా అదే చెప్పిండు. మొత్తానికి ఏమని, నేను సింగిల్గా ఉంటున్నా, నాకు ఒక జోలు వేసుకొని కూడా ఏ గుడిలో వండుకున్నా ఏ ఫుట్పాత్ మీద వండుకున్నా నడిచిపోతుంది, నేను ఛాయ్ వాలా అనే రకంగా చెప్పిండు. ఈ రోజు ఆయన 30 లక్షల రూపాయల సూట్ వేసుకుంటాడు. ఆయన రోజు ఫ్లైట్ లో మష్రూమ్ వస్తుంది, ఆయనకి మష్రూమ్ లేకపోతే ఫ్లైట్ లో రాకపోతే ఆయన తినడు. అంటే ఈ పరిస్థితి. ఈరోజు జనాలకు ఏం చెప్తుండు, నువ్వు మంచి నూనె తక్కువ చెయ్యి, నీ పిల్లలు బయట ఉంటే అబ్రాడ్ పోవద్దు, లేకపోతే మీరు పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, లేకపోతే ఉపవాసం ఉండని అనే రకంగా ఆయన ఏదో విశ్వగురు అని వాళ్ళు చెప్పుకుంటారు కదా బీజేపీలు. ఆ విశ్వగురు చెప్పిన మాటలు అవి బీజేపీ వాళ్ళకి సరిపోతుంది, బీజేపీ వాళ్ళు వినాలా. మిగతా వాళ్ళకి ఎవరికి, హిందువులకు ఎవరికి కూడా సంబంధం లేదు. వాళ్ళు హిందువులు అని చెప్పుకోవడము, ఎక్కడ పడితే అక్కడ చిచ్చులు పెట్టడం, విజయసాగర్ గారు ప్లీజ్, చిచ్చులు పెట్టడం తప్ప, మాటలు మాట్లాడడం తప్ప. ఈ రోజు వాళ్ళు మొత్తానికి ఉత్తరప్రదేశ్ లా ఏం చేసారు, బుల్డోజర్ పాలన అని చూసినాం, మణిపూర్ లో ఏం చేసారు చూసినాం, ఇప్పుడు ప్రస్తుతానికి బెంగాల్లో ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నాం. ఏమంటే మాటలు మాట్లాడితే 92 లక్షల మందిని ఈ రోజు తొలగించడం జరిగింది. సుప్రీంకోర్టు మొట్టకాయలు పెడితే 32,000 మందిని మళ్ళీ బ్యాక్ తీసుకోమని చెప్తే కూడా 4,000 5,000 మందిని అక్కడ లోపలికి తీసుకున్నారు. వాళ్ళందరికీ మళ్ళీ అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఎలక్షన్ లో పనిచేసే స్వయాన ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది, మా ఓట్లు కూడా తీసేసిండ్రు అనే రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో నీతులు మటుకు అది ఎదుటి వాళ్ళకే వర్తిస్తాయి, మాకు వర్తించే అనే రకంగానే బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మనం తమిళనాడు చూస్తే, తమిళనాడులో ఆయనకు ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అక్కడ కూడా నరేంద్ర మోదీ అమిత్ షా ఇద్దరు కలిపి అక్కడ ఆయనకి 4 రోజులు 5 రోజులు మొత్తానికి ఇబ్బంది పాలు చేయడం. ఎందుకు, ఏఐడిఎంకేలా మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఉంటే ఆయన వాషింగ్ పవర్ నిర్మాయితాడని. కానీ అక్కడ జోసెఫ్ విజయ్ సీరియస్ గా ఉన్నాడు, ఇటువంటి మతతత్వ పార్టీతో నేను ఉండను, ఖచ్చితంగా ఐ వాంట్ బి ఏ సెక్యులర్ అనే రకంగా మాట్లాడిండు. ఆ రకంగానే ఉన్నాడు. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్కడ ప్రజలు, యువకులు, మహిళలు చెంపపెట్టులాగా బీజేపీకి అటు ఏఐడిఎంకేకి దెబ్బ కొడితే అప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి అదే గవర్నర్ కి చెప్పిండు, ఇంకా మన చేతిలో ఏం లేదురా బాబు, విజయ్ని ఆహ్వానించు, ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి. లేకపోయింటే ఈ రోజుకు విజయ్ రాజీనామా చేస్తుంటే మళ్ళీ వీళ్ళకు పుట్టగతులు కూడా ఉండకపోతుండే. బీజేపీకి ఒకటే ఒక సీటు, మా కాంగ్రెస్ కి 5. ఆడ రాహుల్ గాంధీ గారు పోయి సపోర్ట్ చేసిండ్రు అనే ఒక ఆలోచనతోని వీళ్ళు ఇంత రాజకీయం చేస్తున్నారు. ఈ కుటిల రాజకీయం నేను మాట్లాడినాక మేము పొత్తుల కాదు, ఆయనకు సపోర్ట్ ఇచ్చిన ఒక యువకునికి మేజర్ సీట్లు తెచ్చుకుంటూ ఒక ప్రలోభాలకు పెంచకుండా మీలాగా మోసం చేయకుండా అనే రకంగా మేము సపోర్ట్ చేయడం జరిగింది. మిగతా వచ్చిందా లేదా తర్వాత మాట. ఈ రోజు బీజేపీ 12 సంవత్సరాల అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా మీ దత్తపుత్రులకు ఎంత దోచిపెట్టిరు చెప్పండి. ఈ రోజు అమిత్ షా ఆయన పెద్ద లీడరా, 12 నెలలు ఈ రోజు శివకుమార్ గారు మన టాపిక్ డివేట్ అయిపోతుంది. డివేట్ కాదు అంటే
బీజేపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇవన్నీ అనుష, అందుకని నేను ఇవన్నీ చెప్పడం అంటే ప్రజలకి ఆయన సూత్రాలే కాదు, వాళ్ళు చెప్పే సూత్రాల కంటే వాళ్ళు చెప్పేది నీతులు, చేసేదాన్ని మోసాలు. ఈ రోజు వాళ్ళ దత్తాపుత్రులకు ఇచ్చిన బడ్జెట్ వాపస్ తీసుకొస్తే సరిపోతుంది. కాలాధన్ లాయింగే అన్నాడు, ఎక్కడ తెచ్చిండు కాలాధన్? 0% అకౌంట్లు తెరిపించిండ్రు, ఇప్పటి వరకు లేదు. ఈరోజు తెలంగాణకి ఆంధ్రకి ఏదైతే విభజన హామీ చట్టం ఈ రోజు 12 సంవత్సరాలకు పూర్తి చేయలేదు. ఇంకా బుద్ధి లేకుండా తెలివి లేకుండా ఏదో మాట్లాడతారు బీజేపీ నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గాని. శివకుమార్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతా. శివకుమార్ గారు మనం రమణారెడ్డి గారిని కూడా అడుగుదాము. శివకుమార్ గారు రమణారెడ్డి గారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కానీ రమణారెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి అసలు మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు 10 సూత్రాలు చెప్పారో అందులో రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గించాలని సజెస్ట్ చేశారు ఆయన. పర్టికులర్గా ఆ సజెషన్ ఎందుకు చేశారని మీరు అనుకుంటున్నారు? అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి? రమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సాగర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఎందుకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని చెప్పారని మీరు అనుకుంటున్నారు? అలాగే శివకుమార్ లాల్ గారు ఇప్పుడు ఒక విషయం అన్నారు, చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అని ఆయన ఒక సామెత కూడా చెప్పారు. దానికి మీ సమాధానం ఏంటి? శివలాల్ కుమార్ అన్న అటువంటి సామెత ఏదైతుందో దానికి సూటిగా స్పష్టంగా వాళ్ళే అర్హులు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అర్హులు దానికి. ఆయన ఉదాహరణ చెప్పారు, మోడీ గారు 30 లక్షలు సూట్ వేసుకున్నారు, ఫ్లైట్ లో మష్రూములు తెప్పించుకుని ఇట్లాంటి సూత్రాలు చెప్తున్నారేంటి అని ఆయన క్లియర్ గా అడిగారు. పాయింట్ కి వచ్చినాక అమిత్ షా గారు విద్యాసాగర్ గారిని అడగండి, ఆయన మష్రూమ్స్ దేరా, లేకపోతే ఈరోజు ఇంతమంది ప్రధానమంత్రులలో ఈ ఒక్క ప్రధానమంత్రి మొత్తానికి భారతదేశం ఇడిసబెట్టి విదేశాలలో ఫ్లైట్లో పోయి ఇండిపెండెంట్ గా ఖర్చు పెట్టిన ఖర్చు 14-15 మంది ప్రధానమంత్రులకు ఖర్చు పెట్టిన ఖర్చు ఈ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల ఖర్చు పెట్టిండు. అంతకు 3 టైమ్స్ ఖర్చు పెట్టిండు. ఎవరి డబ్బది? మళ్ళీ మనకేమో పొదుపు చెప్తాడు, మనకేమో విజయసాగర్ మనకేమో పొదుపు గుండమని చెప్తాను. నూనె వాడొద్దు, పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, ఫ్లైట్ నడుచుకుంటా తిరుగు, ఎట్ల బండిలో తిరుగు. లేకపోతే మీరు ఎంత గట్టిగా మాట్లాడిన శివలాలనా, మీ రాహుల్ గాంధీ లెక్క ఎంజాయ్ చేయడానికి బతికినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రపంచం అంతా చుట్టొచ్చింది కాబట్టి 186 ఈ సృష్టి ఈ భూమి మీద ఉన్న 186 దేశాలలో మొత్తం పర్యటన చేసేటువంటి ప్రక్రియ చేపట్టింది కాబట్టి ఇలా ప్రపంచంలో భారతదేశానికి విలువలు అనేది పెరిగినవి. ఇలా ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని దగ్గర పోయి దేశ విభజనకు బాధ్యత రహితమైనటువంటిది, దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి పని, ఆర్థికంగా నష్టం చేసేటువంటి పని, జనసొమ్ము దోసేటువంటి పని, కబ్జాలు పెట్టేటువంటి పని, స్కీములు పెట్టి స్కాములు చేసేటువంటి పని మీ పార్టీ చేసింది. ఆ స్కాములలో మీ నాయకులు, మీ మంత్రులు, మీ ఆర్థిక మంత్రులు, మీ పెద్ద పెద్ద నాయకులు, లాస్ట్కి అయితే మీ సోనియా గాంధీతో సహా, సోనియా గాంధీ అల్లుడు, కూతురు అందరితో సహా స్కాములలో కూరుకుపోయి కూర్చున్నారు. వాళ్ళందరినీ ఎందుకు మాట్లాడతలేరో, ఎందుకు బయటకు వస్తలేరో, ఎందుకు జరుగుతలేదో అది అందరి ప్రపంచం అంతా కళ్ళు కట్టుకొని చూస్తున్నది. పిల్లు పాలు తాగినట్టుగా మీరు ఈ మదికి ఎవరు చూస్తలేరు అనేటువంటి పరిపాలన మీరు చేసిరు కాబట్టి అందరూ చూసిరు. మీ యొక్క మిమ్మల్ని అందరినీ పక్క పెడుతున్నారు. మీ పార్టీని పక్క పెట్టి భారతదేశంలోకి 3వ దిక్కుల్లో మిగిలిరు మీరు. కేరళ ఒకటి, మణిపూర్ ఒకటి, తమిళనాడులో నిన్న ఈ ఇండియా కూటమిని ఇంకా చేరలే కానీ అక్రమ పొత్తు ద్వారా పెట్టిన తమిళనాడులో ఒకటి. ఇట్లా ఒక సాగర్ రెడ్డి గారు మన టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అసలు ఈ సేంద్రియ ఎరువుల వాడకాన్ని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు చేయమని సజెస్ట్ వినండి. సాగర్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు అంటే మనకు 35 నుంచి 40% మనం ఎరువుల రవాణా మనకు హార్మూజ్ నుంచే జరుగుతుంది. హార్మూజ్ దగ్గర పరిస్థితి ఇప్పుడు అతలాకుతలంగా ఉంది.
మరి రవాణా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన ముందు చూపుతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచండి అని చెప్పారు. ఎందుకంటే మనకి యూరియా కొరత రావచ్చు ఫ్యూచర్లో, అక్కడి నుంచి మరి అది రవాణా ఒక్కటే 40%. కాదు అనుష గారు రసాయనిక ఎరువులు ఎందుకు వాడద్దు అని అంటున్నాడు అని అంటే, భూసారాల పరీక్ష చేసినప్పుడు భూమిలో విలువలు తగ్గిపోయి Yes, yes. భూమిలో అది కూడా ఒక reason. 16 మీటర్ల లోతులోకి వెళ్ళి గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది. ఎర్రలు అనేటువంటి ఒక జీవులు అవి ప్రక్రియ కేవలం గ్రౌండ్ వాటర్ ను పైకి తీసుకురచ్చేసే ప్రక్రియ చేపడతాయి. ఆక్సిజన్ ను గ్రౌండ్ వాటర్ కు అందించేసే ప్రక్రియ చేపట్టే ఎర్రలు కూడా 16-18 మీటర్ల లోపలికి వెళ్ళిపోయి బతుకుతున్నాయి. తద్వారా దేనికోసం బతుకుతున్నాయి అంటే, ఈ యొక్క ఏదైతే రసాయనిక ఎరువులు వాడడం మూలంగా వ్యవసాయక భూములు రేపు చేతికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి తగ్గించాలనేటువంటి ఆలోచన విధానంతో ఇలా సేంద్రియ ఎరువుల ద్వారా, సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేసుకొని ప్రజల ఆరోగ్యానికి సరిపోయేటువంటి ఆ యొక్క ఉత్పత్తులను తింటే జనం బాగుంటారనేటువంటి దూరదృష్టితోటి దాని మీద పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీములు కేవలం సేంద్రియ పద్ధతి ద్వారా వ్యవసాయాలు చేస్తే, జీరో బడ్జెట్ ద్వారా వ్యవసాయం చేస్తే, గోవుల యొక్క ఎరువుల ద్వారా వ్యవసాయం చేస్తే అది ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి భావన ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోతే, ఇప్పుడు రమణారెడ్డి గారు ఇంతకుముందు అన్నారు, రమణారెడ్డి గారు బహుశా వెళ్ళిపోయినట్టున్నాడు, రమణారెడ్డి గారు వారు అన్నారు, వారు ఆ చర్చ పెడితే బాగుంటుంది. మీరు అనుష గారు నేనేమంటున్నా అంటే, ఈ చిల్లర మల్లరా ఈ నాయకులను ఒక మీద బురదలు చల్లుకునేటువంటి ప్రక్రియ కాకుండా మీరు ఈ సేంద్రియ పద్ధతి ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా ఈ వ్యవసాయిక విప్లవం విషయాల్లో కావచ్చు, దీని మీద అనేక రకమైనటువంటి లోతుగా వెళ్లితే ఇవాళ దేశం మొత్తం కూడా దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఇలా రైతన్న యొక్క పరిస్థితి దుస్థితంగా అధ్వానంగా ఉన్నది అనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి, చాలా కోకలుగా ఉన్నాయి. దాని మీద మీరు స్పెషల్ డిబేట్ పెడితే దాని మీద తప్పకుండా సాగర్ రెడ్డి గారు, దెర్ ఇస్ ఎ పాయింట్. మీరు అన్నట్టు నిజంగానే ఈరోజు సేంద్రియ ఎరువుల వాడకాన్ని దేశం మొత్తం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అయితే షకీలా రెడ్డి గారు, నిన్న మీరు చెప్పండి, నిన్న మోడీ గారు సభలో ఇంకొక ఎందుకు 1 year పాటు బంగారం కొనకుండా ఉండాలో కూడా రీజన్ చెప్పారు. ఏంటంటే ఒకప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు లేకపోతే యుద్ధం వచ్చినప్పుడు అందరూ బంగారాన్ని దానం చేసేవాళ్ళు, అంటే అవి ప్రభుత్వ ఖర్చులకు ఉపయోగపడతాయని. మీరు అలా చేయాల్సిన పని లేదు, కానీ ఒక 1 year పాటు కొనకుండా ఉంటే చాలు అని. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి, రూపాయి విలువ ఇంకా పడిపోతుంది, కాబట్టి మీరు 1 year పాటు కొనవద్దు అని చెప్పి ఆయన సూచన చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది సాధ్యమయ్యే పనైనా? ఎలా సాధ్యం చేసుకోవాలంటారు? షకీలా రెడ్డి గారు, మీ మాట మళ్ళీ వినిపించట్లా? వన్ సెకండ్ తీసాను విద్యాసాగర్ రెడ్డి గారు, తీసేస్తారు. ఓకే, ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ, అంటే ప్రపంచం మొత్తంలో చూస్తే భారతదేశంలో ఆడవారికి బంగారం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు అది కష్టానికో నష్టానికో ప్రతి ఒక్కరికి ఆచితూచి ఏదైనా కుటుంబ అవసరాలకు కానీ లేకపోతే పిల్లల చదువుకు కానీ బంగారం అనేది ఒక అసెట్ వాల్యూ కింద చూస్తారు. ఈ అసెట్ వాల్యూ కింద చూసిన బంగారం దాచుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవసరానికి వాడుకునే లోహం అది. ఈ రోజు మా ప్రధానమంత్రి గారు వచ్చి బంగారం మీరు కొనొద్దండి, 1 year వరకు కొనొద్దండి అంటే భారతదేశంలో ఈ పరిస్థితికి వచ్చిందా? అంటే ఈరోజు ఆడవాళ్ళకు కూడా వాళ్ళ అవసరాలకి ఏదైనా కొనుక్కోవాలన్నా ఆలోచించే పరిస్థితి వచ్చిందా అనేది ప్రధానమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు. నేను ఇంకోటి చెప్తున్నాను, బంగారం ఓకే అండి, నెక్స్ట్ మీరు మాట్లాడతారు కానీ సాగర్ రెడ్డి గారు. ఓకే సాగర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆయన ప్రజలను ఉద్దేశించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది. నేనేమంటున్నానంటే మంచిదండి, చెప్తే మంచిది. బంగారం అనేది ప్రతి ఒక్కరు అవసరాలకు వాడుకునే ఒక లోహం కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే ఒక ఆపదల్లో అవసరం వచ్చే ఒక ఐటమ్ గా కానీ చూస్తున్నప్పుడు ఈ రోజు కట్టుదిట్టాలు చేసేసి మీరు ఏదైనా కొనడానికి వీలు లేదు, ఈరోజు ఇవి ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెరిగిపోతున్నాయి, లేకపోతే దాని మూలంగా దేశానికి నష్టం వస్తుందంటే
మీరు వేరే ప్రత్యామ్నాయాలు చూడండి. దేశం ఆర్థిక పరిస్థితి ఎలా బాగుపడాలనేది, ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలు చేస్తే బాగుంటుంది అనేది ప్రధానమంత్రి గారు ఆలోచించాలి. అవి గైడ్ లైన్స్ చూసుకోవాలి. అంతేగాని కామన్ పబ్లిక్ మీద ఇవన్నీ పడేసుకొని కామన్ పబ్లిక్ జీవితాన్ని నరకయాతన చేయడం మాత్రం భావ్యం కాదనేది నా ఒపీనియన్ అండి. మూడవది వచ్చిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నేను కూడా చెప్తూనే ఉంటాను. ఎందుకంటారా, యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసేవన్నీ ఈరోజు దేశం గురించి ఆలోచించి చేస్తే ఈరోజు దేశానికి గతి పట్టదనేది నా గాఢమైన నమ్మకం. దేశంలో ప్రతి ఒక్కరు బీజేపీ వాళ్ళు, మీరు పెద్ద తండ్రిగా, ఒక ఫాదర్ ఆఫ్ ద నేషన్ లాగా మీరు అందరికీ సమానంగా చూసి ప్రజల బాగోగులు చూసి మంచి చెడు మీరు చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారిదే ఉంటుంది ఎప్పుడన్నా కూడా. కానీ ఈరోజు ఇంత రెస్ట్రిక్టెడ్ జోన్లో రెస్ట్రిక్టెడ్ లైఫ్లో బతకాలంటే మాత్రం ఆ స్వాతంత్రం కానీ ఆ స్వేచ్ఛ కానీ లేకుండా పోతుంది అనేది నేను అంటున్నా. ఈరోజు ఆయన చెప్పిన మూలంగా మొత్తం గోల్డ్ షేర్స్ అన్ని పడిపోయినాయి, ఎంతో నష్టం వచ్చింది, ఎంతో ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకు కూడా. ఇవన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు నిర్ణయాలు తీసేసుకొని ఈరోజు ఉన్న ఇండెక్స్ ని కూడా మీరు స్టూప్ డౌన్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో ప్రధానమంత్రి గారు ఇటువంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోవడంలో డిమానిటైజేషన్ లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది నరకయాతన, ఎంతమంది అసలు గుండె ఆగి చచ్చిపోయారండి. సో ఇటువంటి హెసిటేషన్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు తీసుకోకూడదండి. ఏదన్నా కూడా కానీ ఆర్థిక లావాదేవీలన్నా లేకపోతే దేశ పరిస్థితి ఎలా ఉంది స్థితిగతులు ఆలోచించుకొని మీరు కొద్దిగా రిలాక్సేషన్ చేసుకోవాలి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు రెస్ట్రిక్టెడ్ జోన్లోకి బతకండి, మీరు గాలి పీల్చుకోవద్దండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ లేదండి అంటే మీరు ఆల్టర్నేట్ చూపియండి అంటున్నాను. ఆడవాళ్ళకి ఇప్పుడు సమస్య వచ్చింది, మరి అట్లా అన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్ లో మేము బంగారం ఇస్తామని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇంక నుంచి అటువంటి అనౌన్స్ చేయకుండా చూసుకోవాలి వాళ్ళు. ఇటువంటి అనౌన్స్ చేస్తే మేమే అసలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మేము అసలు అనౌన్స్ బంగారం గురించి మాట్లాడద్దని చెప్పినప్పుడు రేపు ఎవరన్నా మేనిఫెస్టో పెడితే అది కూడా రెస్ట్రిక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకోటి ఏమిటి, ఎప్పుడన్నా కూడా కానీ బీజేపీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ గా మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని చూసుకొని ఆలోచించాలి. కానీ ఏసీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల చాలా కష్టాలు నష్టాలు. ఇంకోటి ఏమంటే లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రతి చోట ఇండియా మొత్తంలో. ఎంత డ్రగ్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. అటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. ఈరోజు ఆయన శివలాల్ గారు ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. ఆయన కేసీఆర్ గారు అన్నారు మాట అన్నాక తర్వాత ఈరోజు రాష్ట్రాన్ని ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకున్నారు, నంబర్ 5 కంట్రీ మొత్తంలో నంబర్ 5 స్టేజ్లోకి తీసుకెళ్లారు. ప్యాడీలో నంబర్ 1 పొజిషన్ తీసుకున్నారు. ఈ వరి పంటలో సాగునీరు, తాగునీరు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో స్కీమ్స్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మంచి 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 పొజిషన్ తీసుకెళ్లారు. కాబట్టి షకీలారెడ్డి గారు మళ్ళీ మీరు మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం మేడం. శివలాల్ గారు మాట్లాడిన దానిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన చేస్తుందని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నా ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ఈరోజు ఒక డీసీపీ పోయి నడురోడ్ల నుంచుంటే ఎంతో మంది ఆక్తాయిలు ఆమె చుట్టూ నుంచొని ఆమెని ఇబ్బంది పరిస్థితి ఉంది. వాటిని అనాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం జరిగిన వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అప్పుల పాలు అయిపోతా ఉంది, తెలంగాణ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరిగింది, తెలంగాణ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలా ఉంది, రైతులకు ఎలా ఉంది, మహిళలకు ఎలా ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయి, అవి మాట్లాడితే బాగుంటుంది. కానీ శివలాల్ గారు చేసిన వాళ్ళని ఊరికే రాళ్ళేసి కొట్టడం బాగాలేదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. శివలాల్ గారు, సాగర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు కానీ శివలాల్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అంటే మోడీ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ 10 సూత్రాలకు అంటే ప్రభుత్వ విధాన వైఫల్యమే కారణం అనుకోవాలా, లేకపోతే అంతర్జాతీయ పాలసీల విషయంలో అంటే వాటిని సరిగ్గా ఇండియన్ గవర్నమెంట్ బేరీజు వేయలేకపోయిందని మనం అనుకోవాలా? ఏ విధంగా చూడాలి? మొత్తానికి ఎప్పుడైతే యుఎస్ ట్రంప్తో కలిసవడము, తర్వాత ఇజ్రాయెల్కి పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి వచ్చిన తర్వాతనే మొత్తానికి ఉద్యమం స్టార్ట్ కావడము,
ఇరాన్కి మనం యాంటీ అనేది కూడా ఒక సంకేతాలు పంపించింది నరేంద్ర మోదీ గారే. దాని తర్వాత మళ్ళీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు అటు మన్మోహన్ సింగ్ గారు కానీ, అంతకుముందు ఉన్న పివి నరసింహారావు గారు కానీ, మిగతా ప్రధానులు ఏదైతే మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ వల్ల మళ్ళీ కూడా ఇరాన్ మనకి ఒక రకంగానే మన మన చమురుని మనల్ని తీసుకుపోవడానికి, గ్యాస్ తీసుకుపోవడానికి, మన షిప్స్ రావడానికి వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ వన్ సైడెడ్గా పోయిండు. మొత్తానికి భారతదేశాన్ని ఇటు యుఎస్కి కానీ లేకపోతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం, మేము ఇరాన్కి చేస్తలేము అనే రకంగా సంకేతాలు పంపించడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ పరిణామం కూడా ఉంది. రేపు నరేంద్ర మోదీ గారు ఏం చేసినా మళ్ళీ ట్రంప్ ఆయన వీక్నెస్ ని బయట పెడతాడనే రకంగా ఒక భయంతో ఉన్నాడు. ఈరోజు ఇంకోటి ఏంటంటే విద్యాసాగర్ గారు జర్రా మీరు మధ్యన డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్పిన తర్వాత మీరు నాకు కౌంటర్ చేయండి. ఎందుకంటే మధ్యన మాట్లాడితే ఆ ఫ్లో పోతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు గతంలో 12 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ మీదనే దుమ్మెత్తిపోస్తుంది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ, అమిత్ షా. ఈరోజు అమిత్ షా కొడుకే ఈరోజు బిలియన్ మార్కెట్ చైర్మన్. ఈరోజు గోల్డ్ రేట్ ఎందుకు పెరిగింది ఏందనేది అటు అమిత్ షా చెప్పాలా. నరేంద్ర మోదీ కన్సందలాల నడుస్తున్న అమిత్ షా కానీ లేకపోతే అంబానీ కానీ అదానీ కానీ వాళ్ళకి ఎందుకు దోచిపెడుతున్నారో అది చెప్పాలా. ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్కడ పోతే అక్కడ అదానీ. ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ఏది సోలార్ ఎనర్జీ గురించి. సోలార్ ఎనర్జీ కూడా ఈరోజు అదానీ కంట్రోల్లోనే ఉంది. ఈ అదానీ అంబానీ ఎవరు? మోదీ గారి దత్తపుత్రులలాగా మొత్తం ఆయన వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్యాకేజ్ సిస్టమ్ ఉన్న ఫుడ్ తినొద్దు అనే రకంగా ఎందుకు చెప్పడం లేదు? ఇది రసాయనాలు వాడొద్దు అని నరేంద్ర మోదీ గారు చెప్పిండు. రైట్, ఒక రకంగా మీరు అన్నట్టు సాగర్ రెడ్డి గారు అన్నట్టు మనం ఒప్పుకుందాం, ఆయన కొంచెం న్యాయబద్ధంగా మాట్లాడతాడని. కానీ నరేంద్ర మోదీ ఈరోజు మనకేదైతే చూపించేది ఒకటి, అంటే అత్తికే దో దాతర్ అయితే ఏక్ దికానే కెలియే ఖానే కెలియే అనే రకంగా ఏదైతే సామెత ఉందో, ఏనుగుకి తినడానికి ఒక పనులంట, చూపించడానికి ఒక పనులంట, ఆ రకంగా ఈరోజు నరేంద్ర మోదీ చేస్తున్న పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. ఒక్కసారి ఆయన ఆలోచించాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక HUCC దగ్గర మీటింగ్ జరిగితే ఇద్దరు కలిసి ఒకటే వేదిక పంచుకోవడం జరిగింది. అక్కడ గుజరాత్ లాగా అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు మీకు ఎట్లయితే మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండో ఆ విధంగా నాకు కూడా తెలంగాణకి ఇస్తే రేపు నేను ఇంకా డెవలప్ చేస్తా. 3 ట్రిలియన్ ఎకానమీ, 3 ట్రిలియన్ ఎకానమీ నేను చేస్తా. రోజు తెలంగాణను కూడా భారతదేశంలో ఒక మంచి నంబర్ మీద పెడతా అనే రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నరేంద్ర మోదీ గారు ఏం చెప్తాడు? నేను అడిగినంటూ నేను గుజరాత్ లాగా ఇస్తా, కానీ గుజరాత్ లాగా ఇస్తే ఇప్పుడు నేను ఏదైతే ఇస్తున్నానో దానికంటే సగం అయిపోతుంది. అయితే నువ్వు ఒక పని చేయి, నేను రాజకీయాలు మాట్లాడతలే, నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడకు, నువ్వు నీకు ఎదిగే భవిష్యత్తు ఉంది, నువ్వు నాతో సఖ్యతగా ఉండు, నా దగ్గర వచ్చేసి నువ్వు ఎదుగు. ఇది ఎంత మటుకు భావ్యమైన మాట్లాడడం? నువ్వు చెప్పండి, మీరు ఇప్పుడు రిసర్చ్ చేస్తున్నాను నేను, అందుకే ముందు మీకు చెప్పిన. ఎందుకంటే మీరు టెంప్ట్ అవుతారు, బీజేపీ మీరే కాదు వేరే ఛానళ్ళలో ఇదే ప్రాబ్లం అవుతుంది. అయితే నేనేమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ప్రధానమంత్రి డైరెక్ట్ గా లైవ్ టెలికాస్ట్ లా ఈ రకంగా మాట్లాడడం ఎంత మటుకు భావ్యం? ఇప్పటిదాకానే మీరు మొత్తానికి ఏక్నాథ్ షిండేలని చేసిండ్రు. ఇటు బెంగాల్లో మమతా బెనర్జీ దగ్గర ఉన్న క్యాండిడేట్ ని సర్కార్ని తీసుకొచ్చి సెకండ్ లైన్ లీడర్ ని తీసుకొచ్చి ఈరోజు మీరు ముఖ్యమంత్రిని చేసిండ్రు. ప్రతి రాష్ట్రంలో మీరు ఎక్కడ తీసుకున్నా మీ పార్టీలలో లీడర్లు లేరా? బీజేపీలా లేకపోతే బీజేపీ సెకండ్ లైన్ లీడర్షిప్ పనికిరానోళ్ళ పక్క పార్టీలకేం తీసుకొచ్చి వాళ్ళని పెడతారు. ఇప్పుడు ఈ రోజు మనం ఇంకొకటి ఆలోచిస్తే, మొన్న రాఘవ్ చెడ్డా గురించి మనం మాట్లాడాం. పిల్లోడు మంచిగా మాట్లాడిండు, సెల్ ఫోన్ మీద కానీ లేకపోతే టోల్ గేట్ల మీద కానీ అవిటి మీద ప్రజలకి పనికొచ్చేలాగా మాట్లాడిండు అని మనం అన్న 10 రోజులకే వాడు ఆమ్ ఆద్మీలో పోయి. శివకుమార్ గారు మన టాపిక్ టోటల్ గా డీవియేట్ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నా. ఎర్లీ 90s లో మనం చూసాం భారతదేశం ఇదే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అప్పుడు మన దేశంలో ఉన్న గోల్డ్ నిల్వల్ని మనం తాకట్టు పెట్టి పరిస్థితిని సద్దుమణిగిచ్చారు. అప్పుడు సంహౌ మనకి అంటే పరిస్థితి తీవ్రతని చెప్పడానికి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను మీకు గుర్తొచ్చిందా?
హర్ష గారు అనుష గారు నేను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం విద్యాసాగర్ శివకుమార్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ మోడీ గారు ప్రమాణం చేసినట్టు అందరి అకౌంట్లలో 15 లక్షలు వేసేస్తే అందరు అదే సరిపోతుంది. అండి ఎక్కడ కాలాదన్ లాయింగే అన్నాడు. 15 లక్షలు కాలాదన్ ఇస్తామని లాయింగే ఎక్కడ అన్నాడు. చెప్పలే మీరు ఏమైనా 15 లక్షలు కావాలి మొత్తం కాలాదన్ అన్ని లాయింగే ఫ్రీ కాలాదన్ కావాలి ఎక్కడ వాళ్ళు ఇవ్వాలి పోయిందో. మనం పంచి పెట్టాలి మీ సిస్టమ్ అదే కదా టీఆర్ఎస్ సిస్టమ్ వాళ్ళు వీళ్ళు అటు కాంగ్రెస్ వాడు స్వాతంత్రం ఇవ్వాలి బీజేపీ వాడు పైసలు ఇవ్వాలి మీరు మాత్రం ఉత్త పుణ్యాన్ని పంచి పెట్టాలి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీయాలి ఇది మీరు మాట్లాడడానికి మీకన్నా మీరు అత్యాచారాలు మాటలు మాట్లాడే తప్ప మీరు ఇచ్చిన దాన్ని ఇప్పటి వరకు మీరు కాగు లెక్కలే చెప్పలే మీరు 9 సంవత్సరాలు పరిపాలించి మీ లెక్కలు చెప్పమంటే చేతగాని వాళ్ళు మీరు పైసలు ఇవ్వడానికి అక్కరాని కాబట్టి ప్రజలు మిమ్మల్ని అక్కరారని పక్క పెట్టారు మిమ్మల్ని ఇక దాని గురించి మీరు మాట్లాడద్దు ఇక మీ ప్రభుత్వం ఎంత దివాళీ తీయించిందో రాష్ట్రాన్ని మీ పార్టీ పాపాత్మం ఎంతమందిని ఏర్చుకున్నదో పరిచయమాల దొంగలను పక్కన పెట్టుకొని మీ పార్టీ ప్రజలను ఎంత పీడించిందో అది సాగర్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్పండి. సాగర్ రెడ్డి గారు మన టాపిక్ డివేట్ అయిపోతుంది. షకీలారెడ్డి గారు షకీలారెడ్డి గారు సాగర్ రెడ్డి గారు సాగర్ రెడ్డి గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఏంటి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతున్నాయా లేదా ఒకటి క్లియర్ గా చెప్పండి. ఎక్కడ చెప్పలే పెట్రోల్ డీజిల్ పెరుగుతుందని చెప్పి ఎక్కడ చెప్పలే కానీ పెరగబోతున్నాయని హింట్ ఇచ్చారా? మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాడద్దు అంటే అర్థం ఏంటి? నెలకొలేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే పెరగవని రాసిస్తారా మీరు? సరే పెరగవని రాసిస్తారా? రష్యా ఉక్రెయిన్ వార్ ని మనం అనుసంధానం చేసినట్టు ఇప్పుడు చేయొచ్చు కదా సార్. ఇప్పుడు నేషనల్ పాలసీ శివకుమార్ గారు మీకు టైం ఇస్తాను. నేను మీకు టైం ఇస్తాను. ప్రభుత్వం చేస్తాను కాబట్టి ఇలా భద్రతంగా ఉన్నది. అది దాని విషయంలో మీరు శంకించవలసిన పని లేదు. రమణాన్ ఇప్పుడే వచ్చిండు ఎవరాకైతే వేయండు. రమణాన్ ఏటో వేయండి ఎవరాక వచ్చి ఇప్పుడే వచ్చిండు రమణాన్. రానివ్వండి అడుగుదాం. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి రమణారెడ్డి గారు మాట్లాడండి. కంటిన్యూ చేయండి. కొంచెం వెనక్కి వెళ్ళండి రమణారెడ్డి గారు, కొంచెం వెనక్కి వెళ్ళండి. కెమెరా ఓకే ఫేస్ కనబడతలేదు. ఇప్పుడు ఓకే ఏం లేదన్నా. ఇప్పుడు మన డిస్కషన్ ఒకటి ఏంటంటే ఇది నేషనల్ పాలసీస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు ఇవాళ ఒక సూచన చేశారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రమణారెడ్డి గారు. వీలైతే మీరు ఏదైనా సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళండి. నేషనల్ ఎకానమీ గురించి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నేషనల్ ఎకానమీ గురించి ఓకే ఇప్పుడు వినండి. ఒకటి నేషనల్ ఎకానమీ గురించి, రెండవది మన ట్రెజరీలో ఎక్కువ ఈ బంగారం గురించి ప్రజల గురించి మాట్లాడారు, ఇంపోర్ట్స్ గురించి మాట్లాడారు. చాలా నేషనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అవును, ఒకటి మన ఎకానమీ ఈ రోజు వరల్డ్ లో నెక్స్ట్ 2047 కల్లా. రమణారెడ్డి గారు ఒకసారి మీరు బాగా సిగ్నల్స్ వచ్చే ప్రదేశంలోకి వెళ్ళండి. ఈ సమయంలో నేను శివకుమార్ గారితో మాట్లాడతాను. శివకుమార్ గారు మాకు ఇవ్వండి అవకాశం ఒక్కసారి. శివకుమార్ గారు చెప్పండి, ఇందాక మీరు ఏదో మాట్లాడబోతున్నారు. నేనేమంటున్నానంటే ఈ రోజు మొత్తాన్ని సంక్షోభంలోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. 12 సంవత్సరాలల్లా వీళ్ళు చేసిన సంస్కరణలు ఏంటి, వీళ్ళు చేసిన మంచితనం ఏంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, విభజన హామీ చట్టం కింద వీళ్ళు ఏం చేసిరు, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎందుకంటే మాట మాట్లాడితే కాంగ్రెస్ అట్లా చేసింది, గతంలో కాంగ్రెస్ ఇట్లా చేసిందని చెప్పి అడుక్కున్నారు. ఈరోజు బీజేపీకి ఉన్న 2 సీట్లు ఈరోజు కాంగ్రెస్ కి మొత్తం దేశమంతా ఉండే. కానీ ఈరోజు కాంగ్రెస్ కి 4 వచ్చినాయి, దేశమంతా మీరున్నారు. ఇంకా మళ్ళా డబుల్ ఇంజన్ సర్కార్ అని కొత్త మాట మాట్లాడతారు. అంటే బయట రాష్ట్రాలలో ఉన్నాయంటే డబుల్ ఇంజన్ సర్కార్ కదా, ఎన్ని డబుల్ ఇంజన్లు పెడతారు ఇంకా? అంటే మీరు మాట్లాడే భాషకి మీరు చేసే పనితనానికి లేదు. అండ్ మోర్ ఎవర్ మీరు అధికారంలోకే రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ కొడుకు అట్లా చేసిండు. మొన్న హుజూరాబాద్ లా
అక్కడ గొడవ కౌశిక్ రెడ్డి మీద అటాకింగ్ ఆడ చురు అంటే వీళ్ళు ఇప్పటికే విధ్వంసం షురు చేస్తామనే రకంగా వాళ్ళు సంకేతాలు తీసుకుపోతున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ఎదుటోళ్ళనంతా ఈరోజు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎట్లయితే భయభ్రాంతులు చేయాలనుకుంటారో ఆ రకంగా చేస్తున్నారు. ఇది తెలంగాణలో ఇటువంటి శివకుమార్ గారు మనం స్ట్రిక్ట్ గా టాపిక్ గురించి మాట్లాడదాం. మనం ఇది పెద్ద టాపిక్. 10 సూత్రాలు ఆయన మనకి చెప్తే, సజెషన్స్ ఇస్తే మోడీ గారు మనం అవేం మాట్లాడకుండా టాపిక్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీకి మధ్య వెళ్ళిపోతుంది. ఇవి సాధ్యాలైనా అసలు ఎందుకు సజెస్ట్ చేశారు అన్న విషయాలు మనం మాట్లాడదాం ఈరోజు. ఇప్పుడు పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, ఆయిల్ వాడొద్దు, లేకపోతే బంగారం కొనొద్దు అన్నాడంటే, ఇప్పుడు నేను సూటిగా నరేంద్ర మోదీ గారికి ఒక ప్రశ్న చేస్తున్నా. ఆయనకు ఆల్రెడీ లింగులిట్కు ఉన్న భార్యని పక్కన పెట్టేసిండు. ఆయనకు సంసారం కానీ లేకపోతే పిల్లలు ఇబ్బంది సంసారం ఏందనేది ఆయనకు తెలియదు. అటువంటి చేతిలో ఈరోజు భారతదేశం ఉంది కాబట్టి ఇటువంటి మాటలే మాట్లాడతాడు అనేది నా ఆలోచన. ఎందుకు ఆ మాట చెప్పిండు అనేది వివరణ చెప్పాలా. డీజిల్ ఎందుకు వాడొద్దు, పెట్రోల్ ఎందుకు వాడొద్దు, లేదంటే మంచి నూనె ఎందుకు వాడొద్దు, లేకపోతే రసాయనాలు ఎందుకు వాడొద్దు. రసాయనాలు వాడొద్దు అంటే ఈరోజు ఎరువులు రావు ఆయన చేసిన పనికి. ఈరోజు ఇరాన్కి ఆల్రెడీ నేను ఆల్రెడీ యుఎస్కి లేకపోతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాను ఓపెన్గా ఆయన డిక్లేర్ చేయకుండానే డిక్లేర్ చేసినట్టు అనేది అక్కడ ఆయనకు వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు. రేపు యూరియా రాకపోతే యూరియా లేదు అని చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జనాలకు ఏం చెప్తుండు, మీరు వాడొద్దు, రసాయనాలు వాడొద్దు. ఇప్పుడు మన విద్యాసాగర్ గారు దాన్ని కొంచెం కవర్ చేసేమంటాడు, ఎర్రలు ఇంకా 10 ఫీట్లకు లోపలికి పోయినాయి. ఈరోజు కొత్తగా ఏం పోలే కదా, 10 సంవత్సరాల నుంచి మీరు శివలాలన్న తెలుసో తెలియదో నేను చెప్తున్నా కదా. ఇప్పుడు అంటే ఆషమాషి సబ్జెక్ట్ ఏదో జోక్ గా చెప్పింది కాదు, నేను చెప్పింది విషయం. రమణ మీ వాయిస్ మంచిగా చేసుకున్నానే జోక్ గా చెప్పలే. ఇప్పుడు కూడా కొంచెం బ్రేక్ అవుతుంది రమణారెడ్డి గారు. బ్రేక్ అవుతుంది. రమణ గారికి అవకాశం ఇవ్వండి, ఆయన ఏం మాట్లాడతాడు చూద్దాం. ఆయన బ్రేక్ అవుతాడు. ఇప్పుడు క్లియర్ ఉంది కదా వాయిస్. అన్న శివకుమార్ అన్న, విజయసాగర్ అన్న, ఇవాళ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇష్యూస్ ఇలా చాలా ఉన్నాయి. ఈ నేషనల్ ఇష్యూస్ లో ప్రధానంగా ఇవాళ మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ ఉంది, అగ్రికల్చర్ పాలసీ ఉంది, తర్వాత మొత్తంగా ప్రజలకు సంబంధించిన అనేక ఇష్యూస్ ప్రధానమంత్రి గారు నిన్న టచ్ చేశారు. ఓకే, ఇప్పుడు వీటన్నిటి మీద మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇవాళ ఇండియా ఎకానమీ ఎట్లున్నది, అగ్రికల్చర్ పాలసీ ఎట్లున్నది అని పరిశీలన చేసినప్పుడు మన ఇంపోర్ట్స్ మీద బాగా, ప్రధానంగా నూనెలు, ఆయిల్స్ మీద, ఇంపోర్ట్స్ మీద బాగా ఆధారపడ్డాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ మన ఫారెక్స్ అంతా కూడా ఈ ఇంపోర్ట్స్ కి వెళ్ళిపోతుంది. ఫలితంగా ఏమవుతుంది, ఇవాళ దేశంలో ఎకనామికల్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ లో మాట్లాడదాం. పాలిటిక్స్ అవన్నీ తర్వాత, కాంగ్రెస్ ఏమన్నది, బీజేపీ ఏమన్నది, బీఆర్ఎస్ ఏమన్నది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ప్రధానంగా ఇవాళ మన ఫారెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ దో మనం ఈ రోజు ఈ యొక్క ఫింగర్ తీసి మాట్లాడండి ఇప్పుడు ఏమంటారు, ఫింగర్ ఇప్పుడు మీ ఫేస్ కట్టం వస్తుంది, మాట్లాడండి. ఓకే అన్న శివకుమార్, ఏం లేదు, ఇవాళ రూలింగ్ పార్టీ చెప్పే విషయాలలో కొంత వాస్తవికత కూడా ఉండొచ్చు. అట్లని మనము పూర్తిగా పాలిటిక్స్ గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇష్యూస్ పక్కన పోతాయి. ఇష్యూ బేస్డ్ గా మనం మాట్లాడినప్పుడు మన అగ్రికల్చర్ పాలసీ ఇవాళ ఎరువులు చాలా, మీకేం అర్థమైందో మీరు చెప్పండి, మీకు అవకాశం ఇచ్చారు చెప్పండి. అగ్రికల్చర్ మాకు అర్థమైన దాంట్లో ఇష్యూ ఏంటంటే ఇవాళ నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ సర్ఫేస్ వచ్చినాయి. వీటి మీద ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చర్యలు తీసుకోబోతుంది ఆయన చెప్పారు. ఏం చర్యలు తీసుకోబోతుంది, ఆల్టర్నేట్ పాలసీ ఏమి వారు ప్రదర్శించబోతుంది అంటే వాట్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ది ఆల్టర్నేటివ్ పాలసీ. రేపు బీజేపీ ప్రభుత్వం ఏమి ఆల్టర్నేటివ్ మనకు చూసిస్తుంది దేశ ప్రజలకు అనేది ప్రధానమైన అంశం. ఒకటి, వాళ్ళ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి,
తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మరి ఇవాళ ఇంటర్నేషనల్ గా కోవిడ్ టైంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెట్టుకున్నాం. తర్వాత కొన్నాళ్ళు కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అవే కంటిన్యూ చేస్తున్నాయి. ఈవెందో అయినప్పటికీ కూడా మన పెట్రోల్ ఇంపోర్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఏమైపోయింది, ఇవాళ మనకి చాలా నేషనల్ ఎక్స్చెక్కర్ మీద చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలు గుడ్డిగా ద్వేషించకుండా, క్రిటిసైజ్ చేయకుండా, వీటన్నిటి మీద ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ టైంలో లాస్ట్ 12 years నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రూలింగ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇవాళ చాలా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇన్ని అంశాలు వాళ్ళకి ప్లస్ పాయింట్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ 10 అంశాలని ఈ రోజు ముందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇట్ ఈస్ ఎమర్జింగ్ వార్నింగ్ అన్నమాట. అంటే రాబోయే కాలము ఇండియా ఎకానమీ చాలా క్రైసిస్ లో పడబోతుంది. ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న 4th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనేది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అనేది రేపు మనకి ఎమర్జ్ కాబోతుందా, మనకి తెలియబోతుందా, దీని పట్ల మనంతరం కూడా ఆలోచించాలి. ఒకవేళ అదే నిజమైతే ఇవాళ బంగారం లాస్ట్ 3-4 years కింద ఉన్న బంగారం రేటు చాలా సడన్ గా ఇవాళ ఒక దశలో 2 లక్షలకు పోయింది. అవును. అంటే సామాన్యుడు తన సాంప్రదాయ ప్రకారము పెళ్లిళ్లలో కానీ ఫంక్షన్ లో కానీ బంగారం కొనుక్కోలేని స్థితికి ఇవాళ ఇండియన్ ఎకానమీని తీసుకెళ్లిన బాధ్యత ఎవరిది? బీజేపీ ప్రభుత్వాన్ని కాదా? కానీ అవసరం ఉందనేది నా స్పష్టమైన అభిప్రాయం. మనము ఒక పార్టీని ద్వేషించడం కంటే ఇవాళ దేశంలో రాబోతున్న ప్రమాదకరమైన అంశాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ఈ దేశ ప్రజలుగా, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం అందరం కూడా పార్టీస్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బంగారం పెరిగినా, పెట్రోల్ ధరలు పెరిగినా, ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఒక్క నిమిషం ఆయన చెప్పండి. క్రైసిస్ ఉంది. అంతకుముందు భారతదేశంలో క్రైసిస్ లేదు. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేదంటారా మీరు? అంటే నరేంద్ర మోదీ చెప్పిందే క్రైసిస్, అంతకుముందు క్రైసిస్ లేవు. దాన్ని అధిగమించిన ప్రధానమంత్రులు ఇటు పివి నరసింహారావు గారు కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కానీ లేరా? ఈరోజు కొత్తగా నరేంద్ర మోదీ వచ్చి 10th క్లాస్ చదివి డిగ్రీ సర్టిఫికేట్ చూపించిన నరేంద్ర మోదీకి తెలుసు అంటారా? కాదు. ఈరోజు ఆర్థికవేత్త పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ మీద మన విద్యాసాగర్ భాయ్ ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ భాయ్ ఒక్క నిమిషం సమాధానం చెప్తా. నేనేం చెప్తున్నా క్రైసిస్ ఇవాళ కొత్తగా రాలే. పివి నరసింహారావు గారు రాకముందు, పివి నరసింహారావు గారు రాకముందు, రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత మీ పార్టీ లాగా పార్టీ మాట్లాడతలే. శివకుమార్ గారు, రమణారెడ్డి గారు, సాగర్ రెడ్డి గారు, షకీలా రెడ్డి గారు, మన టైం అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పార్టీలు ఏం చేశాయి, ఏం జరుగుతోంది అని పక్కన పెడితే ఇప్పుడు దేశం ముందు ఒక అతిపెద్ద సమస్య ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఆ సమస్యను ఎదుర్కోవాలంటే పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి, అలాగే ప్రజలందరూ కలిసి ఏవైతే మన ముందు ఉన్న అతిపెద్ద సమస్యను అందరం కలిసికట్టుగా ఉండి మనము ఆ సమస్యను అధిగమించగలుగుతాం. ఇలా మనలో మనమే కోట్లాడుకుంటే ఉపయోగం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలిసిందే, మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే బంగారం దిగుమతులు ఆల్మోస్ట్ భారతదేశానికి కావాల్సింది 90% మనము ప్రపంచం మీద ఆధారపడి, ఇతర దేశాల మీద ఆధారపడి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి సుంకం పే చేయాలి అంటే మనకున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతాయి. కాబట్టే ప్రధాని మోడీ ఈ సూచనలు చేశారని చెప్పి మనకి నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అందరూ ప్రిపేర్ కావాలని సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరగబోతున్నాయని చెప్పకనే మనకు నరేంద్ర మోడీ చెప్పారు. దానికి ప్రజలందరూ సిద్ధం కావాలని నిపుణులు చెప్తున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్ ఇప్పటివరకు ఉన్నవి. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.